ప్రైజ్ లార్డ్. ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవాతి దేవుడు గడిచిన కాలమంతా కూడా ఆయన అమూల్యమైన సజీవమైన రెక్కల చాటున భద్రపరిచినందుకు దేవాతి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. యేసుతో సహవాసం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారాగా ప్రతిదినము మనల్ని దర్శిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈ దిన ధ్యానము కొరకు యోహాను రాసిన ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ దినము 7 బూరల గురించి, మరి ఆ బూరలు ఊదినప్పుడు ఏం జరిగింది అనే సంగతులు మనము ధ్యానం చేసుకుందాం. మరి మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్ని పుట్టి భూమి మీద పడవేయబడిందంట. అందువలన భూమిలో 3వ భాగం కాలిపోయింది, చెట్లలో 3వ భాగం కాలిపోయింది, పచ్చగడ్డంతా కాలిపోయింది అని మొదటి దూత బూర ఊదినప్పుడు మరి ఈ వాక్యాలు మనము ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తాం. అలా 2వ దూత బూర ఊదినప్పుడట అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడిందంట. అందువలన సముద్రంలో 3వ భాగం రక్తమయమైంది. సముద్రంలోని ప్రాణం గల జంతువుల్లో 3వ భాగం, చచ్చిన ఈ ఓడల్లో 3వ భాగం నాశనమైంది అని 2వ దూత బూర ఊదినప్పుడు ఈ విషయము ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 8-9 వచనాల్లో మనం చూడగలుగుతాం. అలాగే 3వ దూత బూర ఊదినప్పుడు అది దివిటి వలె ఉండి ఒక పెద్ద నక్షత్రం ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగం మీద నీటి బుగ్గల మీద పడింది. ఆ నక్షత్రానికి మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్ళలో 3వ భాగము మాచిపత్రి అయ్యను. అంటే నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులు అనేకులు చచ్చిరి అని ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 10-11 వచనాల్లో ఈ మాటలు మనం గమనించగలం. మరి 4వ దూత బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రాల్లో 3వ భాగం చీకటి కమ్మునట్లు, పగట్లో 3వ భాగం సూర్యుడు ప్రకాశింపకున్నట్లు, రాత్రి 3వ భాగం చంద్ర నక్షత్రాలు ప్రకాశింపకున్నట్లు వాటిలో 3వ భాగము కొట్టెను అని మరి దేవుని యొక్క లేఖనంలో ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. మరి 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడిన అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి ఆ అగాధములోని లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమును చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్లు వాటికి బలం ఇవ్వబడెను. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన గడ్డికైనా ఏ మనుషులకైనా మరి ఏ వృక్షమైనను హాని చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడెను. మరి వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనిషిని కుట్టినప్పుడు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుతురు కానీ అది వారికి దొరకనే దొరకదు. చావవలనని ఆశపడుదురు కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును అని మరి లేఖనాలు ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం నుండి 7 వచనాల వరకు ఈ మాటలు మనం చూస్తాం. అంటే మరి 5వ దూత బూర ఊదినప్పుడు మరి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుటనున్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీసు అనే మహానది యొద్ద బంధించబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకున్న 6వ దూతతో చెప్పుట వింటిని. మనుష్యుల్లో 3వ భాగమును సంహరించవలనని అదే సంవత్సరం అదే నెలలో అదే దినం అదే గంటకు సిద్ధపరచబడి ఎందున ఆ 4 దూతలు విడిచిపెట్టబడిరి. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఎంత అని నేను వింటిని అని మరి దేవుని యొక్క లేఖనాల్లో మనము చూడగలుగుతున్నాం. మరి కిందకు వచ్చినట్లయితే మరి అగ్ని గంధక ధూపాల చేత బయలుపడుతూ ఉంటుందంట. ఆ 3 దెబ్బల చేత
వీటి నోళ్లలో నుండి బయలుపడుచున్న అగ్ని ధూమగంధకాల చేత మనుషుల్లో 3వ భాగము చంపబడుతుందని మరి ఈ మాటలన్నీ కూడా మనము ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనం నుండి మరి ఈ మాటలు మనం 18వ వచనం వరకు ఇంకా చివరి వరకు కూడా చూడగలుగుతాం. సో కాబట్టి చివరి బోర 7వ బోర చూస్తే 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమాయను. ఆయన యుగముల వరకు ఏలునను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనుడగు ఈ నలుగురు 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూతకాలంలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అనే మాట మనం 7వ దూత బోర ఊదినప్పుడు మనం వింటాం. అంటే మొదటి బోర, 2వ బోర, 3వ బోర, 4వ బోర, మరి 5వ బోర, 6వ బోర, ఇవన్నీ కూడా మరి శ్రమలకు మనం చూస్తున్నాం. మొదటి దూత బోర ఊదినప్పుడేమో వడగండ్లు అగ్ని పుట్టి భూమి మీద 3వ భాగం కాలిపోయిందంట. మరి 2వ దూత బోర ఊదినప్పుడేమో అది సముద్రంలో పడడం వల్ల సముద్రంలో 3వ భాగం కొండ పడడం వల్ల ఆ కొండ ద్వారాగా 3వ భాగం అంతా కూడా చచ్చిపోయింది. ఓడల్లో భాగం 3వ భాగం కూడా నాశనమైంది అని చూస్తాం. మరి 3వ దూత బోర ఊదినప్పుడేమో సముద్రంలో నీరంతా కూడా చేదైపోయింది, అందువల్ల అనేక మంది చనిపోయారని చూస్తాం. 4వ దూత బోర ఊదినప్పుడేమో అక్కడ అంతా చీకటి కమ్మింది అని మనము చూస్తాం. 5వ దూత బోర ఊదినప్పుడేమో మిడతలు వచ్చి మరి 5 నెలలు వారిని బాధించడానికి వాటికి అధికారం ఇవ్వబడింది అని చూస్తున్నాం. 6వ దూత బోర ఊదినప్పుడు మరి చూస్తే 6వ దూత బోర ఊదినప్పుడైతే అక్కడ ఏం కనపడుతుందంటే అక్కడ అగ్ని గంధకాలు మరి వాళ్ళ నోట్ల నుంచి బయలు వెళ్ళినట్లుగా మరి అనేక మంది 3వ భాగం చంపబడినట్లుగా చూస్తాం. మరి చివరిగా 7వ దూత బోర ఊదినప్పుడైతే మరి ఆయనను కనపరచడం, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం జరుగుతుంది. కాబట్టి 7 బోరలు ప్రకటన గ్రంథంలో 7 బోరలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఒకదానికంటే ఒకటి శ్రమల మీద శ్రమలు మరి ఎక్కువ అవుతూ ఉంటాయి. కానీ చివరికి 7వ దూత బోర ఊదినప్పుడు ఆయనకు మహిమ, ఘనత, ప్రభావాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారు అని ఈ యొక్క లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. కనుక మరి ఈ ప్రకటన గ్రంథంలో ఈ శ్రమలు పాలు కాకుండా ఉండాలంటే భూమి మీద ఉండగానే ఆయన నామంలో రక్షణ పొంది ఆయనకి ఇష్టలుగా జీవిస్తే మరి ఈ శ్రమల కాలంలోనికి మనము ప్రవేశించినట్లుగా దేవుడు కృపతో చేస్తాడు, మరి వాటి నుంచి తప్పిస్తాడు. సో కాబట్టి మరి 7వ దూత బోర ఊదినప్పుడు ఎలాగైతే వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారో మనం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారుగా ఉండాలంటే దేవుని కృప మనకి సదా తోడైండి కాచి కాపాడి నడిపించినట్లు దేవుడు ఈ మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నాయన ప్రభా, మీ యొక్క అమూల్యమైనటువంటి నాయన మాటల ద్వారాగా మొదటి దూత బోర ఊదినప్పుడు, 2వ దూత బోర ఊదినప్పుడు, 3వ దూత బోర ఊదినప్పుడు, 4వ దూత బోర ఊదినప్పుడు, 5వ దూత బోర ఊదినప్పుడు, 6వ దూత బోర ఊదినప్పుడు, 7వ దూత బోర ఊదినప్పుడు జరిగే సంభవాలన్నీ కూడా మా కనులెదుట నీ లేఖనాల ద్వారా విస్తపరిచినందుకే స్తోత్రాలు నాయన ప్రభా. మరి నాయన ఎవరు కూడా ఈ శ్రమల పాలు కాకుండానట్లు, మరి నాయన దీపం ఉండగానే చక్క పెట్టుకోమన్నట్లుగా అయ్యా మీరు మా కొరకు చేసినటువంటి ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా నీ సన్నిధిలో నాయన ప్రభు బిడ్డలో నాయన సిద్ధపాటు కలుగుట సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన అవసరం కొరకు పాస్టర్ మోహన్ 9848617879. మే గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.